నిన్న మొన్నటి వరకు ఎక్కడ చూసినా వారే పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ అంతా తామై నడిపించిన నాయకులు ఇప్పుడు కనిపించడం లేదు. దాంతో మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆ వైసీపీ శ్రేణులు నాయకులపై భగ్గుమంటున్నా అధికారం లేకపోతే ప్రజలు కార్యకర్తలు గుర్తురారా? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు కనీసం భరోసా నింపే ధైర్యం కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. అసలు కడప జిల్లా వైసీపీ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఉమ్మడి కడప జిల్లా మొన్నటి వరకు వైసీపీ కాంగ్రెస్ కంచుకోట. ఆ మాటకొస్తే 2 దశాబ్దాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబం మాటే శాసనం. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆశీర్వదించిన కడప జిల్లా ప్రజలు వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్కు పట్టం కట్టారు. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 స్థానాలతో పటిష్టంగా ఉన్న పార్టీ నేడు 3 స్థానాలకే పరిమితం కావడం సంచలనమే. గత 2 ఎన్నికల్లో వరుసగా గెలిచిన నేతలు మూడోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్తో పాటు బద్వేలు, రాజంపేట స్థానాల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన 7 నియోజకవర్గాల్లో ఓటమి చెందడం పార్టీ నాయకులు క్యాడర్ డీలా పడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ప్రతి పనిలోనూ తమ మార్కు ఉండేలా వ్యవహరించారు. సీఎం జిల్లా కావడంతో అసలు చిన్నా చితకా పనుల నుంచి అన్ని తామే దగ్గర్నుంచి పర్యవేక్షించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ జనంలో కనిపించడం లేదు. జగన్ మాట్లాడితే బెంగళూరు వెళ్లిపోతుంటే సదరు మాజీ ఎమ్మెల్యేల అడ్రస్ కూడా దొరకడం లేదట. ఆ క్రమంలో పార్టీ నేతల తీరుపై కార్యకర్తలు బగ్గుమంటున్నారట. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యకర్తల ఫోన్లకు కూడా రెస్పాండ్ అవ్వడం లేదంట. మైదుకూరు కమలాపురం మాజీ ఎమ్మెల్యేలు తమ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారట. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు సీనియర్ ఎమ్మెల్యేని అంటూ తెగ హడావిడి చేశారు. ఇప్పుడాయన పార్టీకి దూరంగా ఉండడంపై జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారంట. గడచిన 5 సంవత్సరాల్లో అధికారం అడ్డుపెట్టుకుని ఊరు వాడ గుడి బడి వాగు వంక అని లేకుండా ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు అక్రమ ఇసుక రవాణా, అక్రమ మట్టి తవ్వకాలు, అక్రమ మద్యం తయారీలో కొంతమంది నేతల హస్తమున్నట్లు పెద్ద టాక్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారం సమయంలో ఒక పక్క నారా లోకేష్, మరొక పక్క చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పదే పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దిశగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవడంతో మాజీలంతా భయపడిపోతున్నారంట. ఆ భయంతోనే ఈసారి కూడా వైసీపీ అధికారం చేపట్టబోతుందని గర్వంతో విర్రవీగిన నేతలు ఎన్నికల తర్వాత గాయం అయిపోతున్నారంటున్నారు. పవర్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను చూసుకుని చెలరేగిపోయిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఇప్పుడు ప్రజల్లో తిరగడానికి భయపడుతున్నారు. మరి జగన్ సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన చోట్ల వైసీపీ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ప్రభుత్వ విచారణలో ఎంతమంది మాజీలు అడ్డంగా బుక్ అవుతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.